సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఉద్దేశించి నీట్ ఇవాళ మాట్లాడుతుంది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్కి సంబంధించిందే ఈ రిట్ పిటిషన్. ఇది నీట్కి వర్తిస్తుందా వర్తియదా? 600 డివైడెడ్ బై 44 సెకండ్స్. ఎందుకంటే ఒక్కో క్వశ్చన్కి 44 సెకండ్స్ తీసుకున్నాడు కదా. ఇగో ఇట్లా అన్యాయం జరుగుతున్నది, పోరల మనస్తత్వాలు దెబ్బతీస్తున్నారు, ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. ఇప్పుడు మా లెక్క ఛానల్ కొంతమంది కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తాయి. ఇక 3x3 ఛానలే సపోర్ట్ చేసింది, 5+5 ఛానలే సపోర్ట్ చేసింది కొన్ని పార్టీలకు. మేమన్నా నిజాయితీగా ఉన్నాం. అట్లీస్ట్ మా నిజాయితీకి ఆమెకు 365 మార్క్స్ వచ్చినాయి, 719 మార్క్స్ రాలే. ఆయుషి పటేల్ తప్పు చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ప్రాబ్లం ఏందని అంటే తప్పుదారి పట్టిస్తున్నారు ప్రతి ఒక్కడు. అది సమర్థించినా ఇక్కడ పెద్ద స్కామా లేకపోతే కావాలని చేసిన ఇగో ఈడ బయట పడుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను నిన్న మీ అందరికీ మాట ఇచ్చిన నీట్ మీద మాట్లాడతానని. ఇవాళ మాట్లాడతారు కదా కొంతమంది, కమెంట్లు ఇచ్చి మాట్లాడతారు కదా మా మీద. అరే మీరు పక్షపాతి రాబాయి, మీరు అది చేస్తారా అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్ అనండి. నేను ఒక పక్షపాతి ధోరణి తీసుకుంటా, ఎలక్షన్లలో ఖచ్చితంగా తీసుకుంటా, నేను ఆ పార్టీకి సపోర్ట్ చేస్తా అని డంకేపే చోటు చెప్పినా చేసిన. నేను మందిలాగా మసిపూసుకొని మాట్లాడలే, బట్టగాల్సి మీద ఎవడి మీద వేయలే, ఆధారాలతోనే మీ ముంగటికి వచ్చిన. గిరీష్ ఇదంతా ఎందుకు చెప్తున్నావు అనంటే ఇప్పుడు నేను చెప్పే కథనం, నేను తీసుకున్న టాపిక్ మొన్న ఒకటి రాసిండు, నిన్ననే రాసిండు. అరే నిన్న నేను చెప్పినాక కూడా ఒకటి రాసిండు, అరే నువ్వు దమ్ముంటే నీటి మీద మాట్లాడరా, నేను మాట్లాడతారా భయ్ అని చెప్పిన. చిత్రగుప్త అనేది భయపడది, నిజం చెప్పేదాకానే భయం ఉంటుంది ఫ్రెండ్స్. నిజం చెప్పిన తర్వాత అబ్బా మనసు ఎంత ఉల్లాసంగా ఉంది, ఎంత ఉత్సాహంగా ఉందని అంటుంది. అట్లాంటి టాపికే ఇయాలటి సబ్జెక్ట్ నీట్. గిరీష్ కేంద్ర సర్కార్కి ఖిలాఫ్ మాట్లాడడా, చిత్రగుప్తుల ఈ టాపిక్ వస్తుందా రాదా, సమర్థిస్తాడా, ఏం చేస్తాడు అననే ఏమంటారు అప్రహెన్షన్స్ మీ మనసులో బాగుండొచ్చు. కాకపోతే నిన్ననే నేను క్లియర్ చేసిన చిత్రగుప్తుల ఏందనంటే, ఏదైతే నిజం ఉంటుందో నిర్భయంగా చెప్పే ఛానల్ ఒకటే చిత్రగుప్త. పార్టీలకు అతి పొలిటికల్గా కరెక్ట్ ఉండాల్సిన అవసరం చిత్రగుప్తకి లేదు అని చెప్పి నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చిన. సో ఇవాళ టాపిక్ నీట్. సో మీరు సోషల్ మీడియాలో బాగా చూసుంటారు, పోరలందరూ పాపము రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మార్కులు ఇట్లెట్లు వస్తాయి, అట్లెట్లు వస్తాయి, ఒక ఇన్స్టిట్యూట్లో చదివినోనికి ఇట్లెట్లు వస్తున్నాయి, అట్లెట్లు వస్తున్నాయి, ఈ సిటీలో ఉన్నోనికి అన్ని మార్కులు ఎందుకు వస్తున్నాయి. ఐ మీన్ ఒక్క టాపిక్ మీద చదువుతుంటే అసలు ఆ సబ్జెక్ట్ ఏడ స్టార్ట్ అయ్యి ఏడ పోయిందన్నది ఎవరికి అర్థమైతలేదు. ఫ్యాక్ట్ చెప్తున్నా. పేపర్లలో కూడా మ్యాక్సిమం రాసింది ఏంటంటే సంక్షిప్తంగా ఒకటి రాసేసారు. సుప్రీంకోర్టు దీన్ని రివ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సుప్రీంకోర్టు రివ్యూకి ఈ మ్యాటర్ పోయింది. ప్రాబ్లం ఏడొస్తున్నది అని అంటే నిన్న కూడా చెప్పినా, ఇయ్యాల కూడా చెప్తున్నా. మళ్ళీ పీకనీకే రాజకీయ నాయకులు ఉన్నారా ఈ దేశంలో అని అడుగుతున్నా. పీకనీకే బ్యూరోక్రాట్స్ ఉన్నారా ఈ దేశంలో అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రతిదీ న్యాయ వ్యవస్థకు న్యాయమూర్తులే డిసైడ్ చేయాలని అంటే మనకు సొల్యూషనిస్టిక్ అప్రోచ్ ఉన్నదా లేదా అని చెప్పి మీ మధ్యలో కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. ఎందుకంటే there might be certain aspirants who are aspiring to become the aspiring to become the IAS or the IPS or whatever it may be. బ్యూరోక్రాట్స్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. వాళ్ళకందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటేనే ఇగో ఈ చిట్టా అయిపోతున్నది అలా చిత్రగుప్త్ నీట్. ఈ సబ్జెక్ట్కి ఇట్లా తీసుకొని మనం మాట్లాడితే కంప్లీట్గా ఆయుషి పటేల్ అనే ఒక మహిళ, ఒక విద్యార్థి అని అనుకోవచ్చు. 3వ సారి ఆమెకు ఇన్ని మార్కులు వచ్చినాయి. ఆమె ఏదో అప్లై చేసింది, ఆమె స్కానింగ్ మార్క్ షీట్ ఏదైతుందో చినిగిపోయింది, ఎక్సెట్రా ఎక్సెట్రా. దానికి ప్రతిపక్ష నాయకురాలు ప్రియాంక గాంధీ గారు ట్వీట్ చేయడం, దాన్ని కొన్ని కేంద్ర సర్కార్ పార్టీలే అనుకుందాం లేకపోతే ఎక్సెట్ దాన్ని సమర్థించడం, బీజేపీ పార్టీలేమో ఎక్సెట్ పేరే తీసుకొని మాట్లాడుతున్నాం కదా నేను డైరెక్ట్గా, దాన్ని సమర్థించడం. యాక్చువల్ సబ్జెక్ట్ ఏంద్రా అంటే ఎవడు చెప్పాడు. It took us time to deliver you the actual facts. ఈ సబ్జెక్టు మొత్తం ఫ్రెండ్స్ నేను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేసిన ప్రెస్ రిపోర్ట్ తీసుకొనే మాట్లాడుతున్నా. ఆధారాలు ఏంది చిత్రగుప్తు మాట్లాడుతుందా అని అంటే ఫ్రెండ్స్ మాట్లాడదు.
ఈ ఆధారాలనే ఇవాళ మనము డ్రిల్ చేసి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏందో మేము ముంగట పెడుతున్నాం. సో లెట్ us గో స్ట్రేట్ ఇన్ టు ది సబ్జెక్ట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రిపోర్ట్ తీసుకొని మాట్లాడితే నేను అక్కడ మీకు హైలైట్ కూడా చేసిన. ఈ కేసు మొత్తము, ఈ నీట్ సబ్జెక్టు మొత్తము ఒక 2018 జడ్జిమెంట్ ఇచ్చిన దాని మీద ఆధారపడి ఉన్నది. రిట్ పిటిషన్ నంబర్ 551 ఆఫ్ 2018. ఇది క్లాట్కి సంబంధించో ఎగ్జామినేషన్కి సంబంధించి ఆ కేసు ఏంది అని అంటే దిశా పాంచాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ద సెక్రటరీ June 13th, 2018 సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఉద్దేశించి నీట్ ఇవాళ మాట్లాడుతున్నది. ఇక్కడ దాకానైతే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. అంటే ఈ అడిషనల్ మార్క్స్ ఏవైతే యాడ్ చేసారో, గిరీష్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముంది, నేను ఆడికే వస్తున్నా. ఈ అడిషనల్ మార్క్స్ ఏవైతే వచ్చినాయో, ఈ అడిషనల్ మార్క్స్ ఏవైతే యాడ్ చేస్తున్నారో, ఏ రకంగా యాడ్ చేస్తున్నారు, ఎక్సెట్రా 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 ఎక్సెట్రా. అయితే ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా ఏమైందంటే ఈ క్లాట్ అనేది ఒక ఎగ్జామ్, క్లాట్ అనేది ఏదైతే ఉందో కామన్ లా అడ్మిషన్ టెస్ట్, క్లాట్ అని అంటారు దీన్ని. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనేది ఏదైతే ఉన్నదో ఇందులో ఏమైందంటే ఇది ఒక ఆన్లైన్ టెస్ట్. దిశా పాంచాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ యూనియన్, నేను అదే కేసు మాట్లాడుతున్నా. రిట్ పిటిషన్ నంబర్ 551 ఆఫ్ 2018. 1563 క్యాండిడేట్స్ వేర్ కంపెన్సేటెడ్ ఫర్ ది లాస్ ఆఫ్ టైమ్. ఇది మీరు చూస్తే, ఈ కేసు చూస్తే, ఈ రిట్ పిటిషన్ కేసు చూస్తే 1563 candidates were compensated for the loss of time and the revised marks of such candidates vary from -20 to 720 marks. ఈ బేస్ చేసుకొని సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ చూసుకొనే మేము ఈ మార్క్స్ యాడ్ చేసినాము. అయితే ఈ మార్క్స్ ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది? ఈ క్లాట్ పిటిషన్ ఏంది? దిశా పాంచాల్ కేసు ఏంది? ఈ రిట్ పిటిషన్ 551 ఆఫ్ 2018 ఏంది? దీని సారాంశం ఏంది? దీని సారాంశం ఏడు వరకు వర్తిస్తుంది? దీన్ని నీట్ ఎందుకు తీసుకున్నది? అది కరెక్టా రాంగా? మీ చిత్రగుప్త్ ఇప్పుడు డిస్క్లోజ్ చేస్తుంది. క్లాట్ ఎగ్జామ్లో ఏమైందంటే ఫ్రెండ్స్, వెనకటికి ఎగ్జామ్ రాయనికే పోయినరు. ఎగ్జామ్ రాయనికే పోయినప్పుడు ఆడ కొంచెము లాగిన్ ఇష్యూస్ వచ్చినాయి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సడన్గా ఆ ఆన్లైన్ ఎగ్జామ్లో స్క్రీన్ పనిచేయలే, లేకపోతే స్ట్రక్అప్ అయిపోయింది, లేకపోతే నెట్వర్క్ షట్ డౌన్ అయిపోయింది, వాట్ ఎవర్ ఇట్ మే బి, టెక్నికల్ గ్లిచెస్. అక్కడ స్టూడెంట్ ఫెయిల్యూర్ అనేది ఉండదు, బికాస్ ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ ఎగ్జామ్. సో ఒక 60 minutes ఎగ్జామ్లో 10 minutes ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఈ 50 minutesలోనే వాడు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిండు, ఎన్ని కరెక్ట్ ఇచ్చిండు, ఎన్ని రాంగ్ ఇచ్చిండు. రాంగ్ అంటే ప్రతి క్వశ్చన్కి ఎంత టైం తీసుకున్నాడు. సో కరెక్ట్ ఇచ్చిన దానికి నెగటివ్, కరెక్ట్ ఇచ్చిన దానికి పాజిటివ్ మార్క్స్ ఉంటే, రాంగ్ మాట్లాడిన దానికి నెగటివ్ మార్కింగ్ ఉంటే, సో వీడు ఇచ్చిన టైమింగ్ ప్రకారము, వీడు ఆన్సర్ చేసిన టైమింగ్ ప్రకారము ఎన్ని క్వశ్చన్స్ ఈ 10 minutesలో ఏదైతే మిస్ అయిందో అది అటెంప్ట్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి. సో దాని మీద గ్రేస్ మార్క్స్ ఎట్లా యాడ్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రకారము ఈ క్లాట్లా గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. అంటే లాస్ ఆఫ్ టైంని క్యాలిక్యులేట్ ఎట్లా చేసిండ్రు అని అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ది గ్రేస్ మార్క్స్. అండ్ దిస్ వాజ్ ఓన్లీ సబ్జెక్టెడ్ టు ది క్లాట్. ఫైన్. కామన్ లా అడ్మిషన్ టెస్ట్కి సంబంధించిందే ఈ రిట్ పిటిషన్. ఇది నీటికి వర్తిస్తుందా వర్తియదా? స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అలా బోర్డు మీద రాస్తే బాగా లేట్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ దీని మీద పొద్దుగాల లేచి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికనే రాసిన. ఈ స్నాప్షాట్ తీసుకున్నా అంటే ఇది ఎగ్జాక్ట్ కాదు, అజంప్షన్ మాత్రమే నేను తీసుకున్న క్యాల్కులేషన్. బట్ ఇది సేమ్ ఎగ్జాక్ట్ వాట్ సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో. స్నాప్షాట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాల్కులేషన్ తీసుకొని రిట్ పిటిషన్ 551 తీసుకొని మనం మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ మన అజంప్షన్ కోసము క్వశ్చన్స్ 200 ఉన్నాయి అనుకుందాం. ఒక క్యాండిడేటు ఎక్స్ అనేటోడు ఒక క్యాండిడేటు 150 మార్క్స్ అటెంప్ట్ చేసిండు అనుకుందాం. అందులో వాడు 50 మార్క్స్ అటెంప్ట్ చేయలేదు అని అనుకుందాం. సో 150 ఏదైతే వాడు అటెంప్ట్ చేసిండో అందులో కేవలం 150 అయితే వాడు అటెంప్ట్ చేసిండో 50 ఏదైతే అటెంప్ట్ చేయలేదో కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి -1 మార్క్ అని అనుకుందాం. సో ఎగ్జామ్ డ్యూరేషన్ 2 గంటలు అంటే 120 minutes అంటే 7200 seconds. నేను అదే రాసిన. 2 hours జూమ్ చేసుకో జై.
2 hours 120 minutes and 7200 seconds. ఇక్కడ వరకు క్లారిటీ ఉందని అనుకుంటా. 200 మార్కుల పేపర్, అందులో పోరడు 150 మార్కులు రాసిండు, 50 ఇడిచిపెట్టిండు. కరెక్ట్ ఆన్సర్కి 4 మార్కులు, నెగటివ్ మార్కింగ్ ఏదైతే ఉందో అది -1 మార్క్ ప్రతి తప్పుడు ఆన్సర్కి. ఎగ్జామ్ డ్యూరేషన్ 2 గంటలు అంటే 120 నిమిషాలు అంటే 7200 సెకండ్లు. వీటి దాకా క్లారిటీ ఉందనుకుంటా. నెక్స్ట్ తీసుకుంటే నేను ఈ అజంప్షన్ ఏం చేసినానంటే, సపోజ్ వాడు 150 క్వశ్చన్లు అటెంప్ట్ చేసిండు. ఆ 150 క్వశ్చన్లలో 130 క్వశ్చన్లు కరెక్ట్ ఆన్సర్ చేసిండు. అంటే రాంగ్ ఆన్సర్స్ ఎన్ని ఉంటాయి వాడివి? 20 ఉంటాయి. ఈ లెక్క ప్రకారము 2 hours డ్యూరేషన్ అంటే 120 minutes. 120 minutesలో 10 minutes లాస్ అయింది అనుకుందాం. ఇప్పుడు 2 గంటలు 120 minutes అంటే 7200 seconds. వీడి దాకా క్లారిటీ ఉంది. 200 questions 150 కరెక్ట్, 50 రాంగ్. నేనేం చేసినానంటే ఈ 150 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాడు 110 minutesలా రాసిండు అనుకుందాం. అంటే 10 minutes ఏదైతుందో అది టైం లాస్ అయింది అందాం. టెక్నికల్ గ్లిచెస్ వల్లనో, నెట్వర్క్ లేకనో, ఎగ్జామ్ సెంటర్లో ఏదైనా ప్రాబ్లం ఉందో, కావాలని చేసిండో, లేకపోతే నిజంగానే లాగిన్ ఇష్యూ ఉన్నదో, వాట్ ఎవర్ ఇట్ మే బి, రీజన్స్ మే బి మెనీ. సో 110 minutesలా వాడు 150 క్వశ్చన్లు అటెండ్ చేసిండు. అందులో 150 క్వశ్చన్లలో 130 కరెక్ట్ ఉన్నాయి, 20 రాంగ్ ఉన్నాయి. 130కి 4 పాజిటివ్ మార్కులు అన్నాం కాబట్టి ఇది 520 అయింది. అంటే ఆయనకి మార్కులు 20 క్వశ్చన్స్ -1 మార్క్ వేసినాం కాబట్టి -20 అయింది. సో ఆయన నెట్ స్కోర్ ఎంత అయింది ఫ్రెండ్స్? 500 అయింది. ఆయన నెట్ స్కోర్ 500 అయింది. నేను గదే రాసిన అయితే ఇప్పుడు 10 minutes లాస్ అయింది. అంటే 10 minutes అంటే మళ్ళా 600 seconds. 7200 సెకండ్స్ల నుంచి -600 తీసేస్తే ఎంత మిగిలింది మనకు? 6600 seconds. అంటే 120 నిమిషాల ఎగ్జామ్లో 10 minutes లాస్ అయింది కాబట్టి 600 seconds తీసేసిన కాబట్టి ఆయనకు టోటల్ మిగిలింది ఎంత? 6600 seconds. అంటే 110 నిమిషాలు అనగా 6600 సెకండ్స్లా 150 క్వశ్చన్లు అటెండ్ చేసిండు కాబట్టి ఒక్క క్వశ్చన్కి ఎంతసేపు తీసుకున్నాడు అని అంటే 6600 seconds డివైడెడ్ బై 150. సో 44 సెకండ్లు తీసుకున్నాడు ఒక్కొక్క క్వశ్చన్కి మన పోరడు. 44 సెకండ్లు తీసుకున్నాడు ఒక్కొక్క క్వశ్చన్కి. ఇది మీ నెత్తిలోకి ఎక్కింది అనుకుంటా. దీని తర్వాత క్యాలిక్యులేషన్ ఏం చేసినామనంటే సేమ్ 130 × 4 520, ఇది 20 మార్క్స్. ఇప్పుడు 520 - 20 ఎందుకనంటే ఆ నెగటివ్ మార్కింగ్ తీసేయాలి కదా. సో 500 మార్క్స్ నెట్ స్కోర్. ఇంకా నేను ఆ టైం లాస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు టైం లాస్ని ఎట్లా యాడ్ చేస్తామనంటే 150 క్వశ్చన్స్ 44 సెకండ్స్లలో రాసిండు కాబట్టి 10 minutesలా ఎన్ని క్వశ్చన్స్ మనోడు అటెంప్ట్ చేయగలుగుతుండే అనంటే 600 డివైడెడ్ బై 44 seconds. ఎందుకంటే ఒక్కో క్వశ్చన్కి 44 seconds తీసుకున్నాడు కదా. సో 600 seconds వేస్ట్ అయినాయి కాబట్టి 600 డివైడెడ్ బై 44 seconds 14 క్వశ్చన్స్ మనోడు నెట్వర్క్ ఇష్యూ కానీ, లాగిన్ ఇష్యూ కానీ, సిస్టమిక్ ఇష్యూస్ లేకపోయిన ఉంటే 14 క్వశ్చన్స్ వాడు అటెండ్ చేస్తుంటే ఆ 14 క్వశ్చన్స్లా 150 అటెండ్ చేస్తే 20 రాంగ్ చేసిండు కాబట్టి హైపోథెటికల్ వ్యూ తీసుకుంటున్నాను నేను. సో ఈ 14 క్వశ్చన్స్లో 12 కరెక్ట్ వస్తుండేనొచ్చు, 2 రాంగ్ పోతుండేనొచ్చు. మళ్ళీ అదే హైపోథెటికల్గా తీసుకున్నా ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు క్యాల్కులేషన్ ఏం తీసుకున్నానంటే 500 ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఆయనకు 12 పాజిటివ్ అంటే ఆ 10 minutesలో 12 క్వశ్చన్స్ అటెండ్ చేస్తుండే కాబట్టి 44 seconds ఈచ్ క్వశ్చన్కి తీసుకున్నాడు కాబట్టి 2 రాంగ్ వచ్చినాయి కాబట్టి టోటల్ 14లో 12 పాజిటివ్, 2 నెగటివ్ కాబట్టి 12 × 4 48 మార్కులు. 2 తప్పు రాస్తాడు కాబట్టి 2 మార్కులు నెగటివ్. సో ఎంత అయింది?
46 అయింది. పాత స్కోర్ ఎంత ఉంది? 500. ఇప్పుడు స్కోర్ ఎంత వచ్చింది? గ్రేస్ మార్క్స్, అడిషనల్ గ్రేస్ మార్క్స్, హైపోథెటికల్ అడిషన్ ఎంత అయింది? 46 అయింది. సో టోటల్ స్కోర్ ఎంత అయింది? 46. గ్రేస్ మార్క్స్ ఎంత పడ్డాయి? 46. ఆయన యాక్చువల్ అటెంప్ట్ చేసిండు ఎంత? 500 మార్క్స్, 150 క్వశ్చన్స్. ఈ 46 క్వశ్చన్స్ టోటల్ స్కోర్ 546. నాకు తెలిసి ఈడ్ దాకా మీకు పిచ్చ క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నా. అగర్ మీకు వస్తే ఎస్ అని చెప్పి ఒకసారి కమెంట్ చేయరు. ఒక కమెంట్ వచ్చినా నేను ప్రొసీడ్ అవుతా. ఈ గ్రేస్ మార్క్స్ 46 మార్క్స్ ఎట్లా యాడ్ అయింది అన్నది మీకు క్లారిటీ వచ్చింది. దీని తర్వాత లొల్లి ఈడ షురువైంది. అస్సలుగా లొల్లి ఏమైందంటే, ప్రియాంక గాంధీ ట్వీట్ చూపిస్తా. ప్రియాంక గాంధీ ట్వీట్ ఏమని చేసిరు? ఈ పిల్ల పేరు ఆయుషి పటేల్. ఈమె పోస్టు పెట్టి, ప్రియాంక గాంధీ వాద్రా, ఇగో గిట్లా అన్యాయం జరుగుతున్నది, పోరల మనస్తత్వాలు దెబ్బతీస్తున్నారు, ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి బట్టగలిసి మీదేసే ప్రయత్నం చేస్తుండ్రు అని నేను అనా ఈసారి. అయితే ఈమె ఏమన్నదంటే, నా మార్క్ షీట్ చినిగిపోయింది, అందుకే నాకు ఇన్ని మార్కులు రాలే అని అన్నది. నీట్ ఎగ్జామ్ ఏం చేసిందంటే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేసిందంటే దీనికి ఒక ఆన్సర్ ఇచ్చింది. తప్పు, ఆయుషి పటేల్ మాట్లాడింది తప్పు అని చెప్పించింది. అయితే దీన్ని సమర్థించుకుంటా ఇప్పుడు మా లెక్క ఛానల్ కొంతమంది కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తాయి. ఇక 3x3 ఛానలే సపోర్ట్ చేసింది, 5+5 ఛానలే సపోర్ట్ చేసింది కొన్ని పార్టీలకు. ఇక మేమన్నా నిజాయితీగా ఉన్నాం, అట్లీస్ట్ మా నిజాయితీకి మీరు మాకు రెస్పెక్ట్ ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లీస్ట్ మేము చెప్పి చేస్తున్నాం ఎవరికి సపోర్ట్ చేస్తామనండి. అయితే ఇక్కడ మేము సత్యక పక్షపే టైరే హే హమాజ్. ఇలా నిజాయితీ ఎక్కడుందో అక్కడే తీసుకుంటున్నాను నేను. వీఆర్ అట్ ది రైట్ యాంగిల్, అప్ట్యూస్ అక్యూట్ యాంగిల్ నేను తీసుకుంటలేను. ఇవాళ అబ్సల్యూట్ ప్రజల పక్షాననే మాట్లాడుతున్నా ఇవాళ. అయితే దీన్ని సమర్థించేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏందని అంటే, ఆమెకు 365 మార్క్స్ వచ్చినాయి, 719 మార్క్స్ రాలే, ఆయుషి పటేల్ తప్పు చేస్తు. ఇక్కడ క్వశ్చన్ ప్రాబ్లం ఏందని అంటే, తప్పుదారి పట్టిస్తున్నారు ప్రతి ఒక్కడు. అది సమర్థించినా అదే పార్టీ అయినా సరే, ఇంక్లూడింగ్ బీజేపీ, అది తప్పంట నేను. ఇక్కడ క్వశ్చన్ మార్కులది కాదు, క్వశ్చన్ అడిషనల్ మార్కులది. ఆ గ్రేస్ మార్కులు నువ్వు ఎట్లేసినావు అన్నది క్వశ్చన్. ఎందుకో ఇప్పుడు ఇస్తా. ఈ నీట్ ఎగ్జామ్లో మనకు బయాలజీ ఉన్నది, కెమిస్ట్రీ ఉన్నది, ఫిజిక్స్ ఉన్నది. నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని. కెమిస్ట్రీ ఇట్లా అయిపోతుంది. నేను ఎంపీసీ స్టూడెంట్ని కాబట్టి న్యాచురల్లీ నాకు బయాలజీ మీద గ్రిప్ ఉండకపోవచ్చు. బట్ ఆబ్వియస్లీ బయాలజీ ఈజ్ అ స్కోరింగ్ సబ్జెక్ట్ ఫర్ నీట్. నేను నా ఫ్రెండ్స్ని అడిగిన, నా కజిన్స్ని అడిగిన, ఎస్ ఇట్ ఈజ్ అ స్కోరింగ్ సబ్జెక్ట్ గిరీష్. సో వాళ్ళకి ఎక్కడ దెబ్బతింటారు అని అంటే ఫిజిక్స్లో దెబ్బతింటారు. ఇది వాస్తవం. సో మనం కూడా పిల్లలకి ఏం చెప్తామనంటే, కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయనీకే, అరే భయ్ నీకు తెలిసింది ఫస్ట్ రాసేయి, జర కొంచెం డౌట్ ఉన్నది సెకండ్ రాసేయి, తెలియని దాని గురించి ఆలోచించి రాస్తావు కూడా లాస్ట్కి రాయి అని అంటాం. ఇక్కడ పెద్ద స్కామా లేకపోతే కావాలని చేసిన ఇగో ఈడ బయట పడుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫస్ట్ స్టూడెంట్ లెక్క నేను ఏం చేస్తా, బయాలజీ కెమిస్ట్రీ రాసేస్తాయి రెండిట్లు ఏదన్నా. లాస్ట్కి నేను ఫిజిక్స్కి వస్తా అకార్డింగ్ టు మై ప్రయారిటీ, బికాస్ ఇట్ రిక్వైర్ సర్టన్ అనలిటికల్ స్కిల్స్. పర్హాప్స్ ఎవ్రీబడి ఈజ్ నాట్ గుడ్ అట్ అనలిటిక్స్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే, ఇక్కడ ఆస్కారం ఖచ్చితంగా ఉన్నది. నేను చెప్తా, దేర్ ఈజ్ అ ఛాన్స్. ఆ సెంటరు లేకపోతే ఆ ఇన్స్టిట్యూటు లేకపోతే ఆ పోరలకు చెప్పిన ఇన్స్టిట్యూట్, అగో నువ్వు లాగిన్ పాస్వర్డ్ తప్పు కొట్టు, లేకపోతే ఏదైనా తప్పు చేయి, ఏదైనా ఇష్యూ చేయి, సిస్టమిక్ ఎర్రర్ తీసుకురా, నీకు ఇప్పుడు 50 మార్కులు ఫిజిక్స్లో ఉన్నాయి. ఇప్పుడు 200 మార్కులల్లా ఫర్ ఎగ్జాంపుల్ 150 పేపర్ అనుకుందాం, ఇదొక 50, ఇదొక 50, ఇదొక 50. ఈ 100 మార్కులు కరెక్ట్ రాస్తాడు, 100కు 100 కొడతాడు ఆ పోరాడు. ఈ 50 దగ్గర కిరికిరి ఉంటుంది, 30 మంచిగా వస్తాయి, 20 మంచిగా రావు. ఏం చేస్తాడు? 10 నిమిషాలు నాకు రాలేదని అంటాడు. అంటే ఈ టైం లాస్ ఏదైతుందో మళ్ళా సిస్టమిక్ ఇష్యూస్కే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది యాద పెట్టుకోర్రి. నాకు అక్కడ జర వాష్రూమ్ పోవాలి, నేను అక్కడ పోయేసి వస్తా అంటే ఇది టైం క్యాలిక్యులేట్ కాదు, మళ్ళా టైం లాస్ కింద క్యాలిక్యులేట్ కాదు. ఇది ఓన్లీ టెక్నికల్ ఇష్యూస్నే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ లొల్లి షురువు అవుతుంది. వాడు సిస్టమిక్ ఎర్రర్ చెప్పగానే ఏమవుతుంది, ఓ సీసీ కెమెరాలో అది రికార్డ్ అయింది, ఇది రికార్డ్ అయ్యి ఇట్లా ఎక్సెట్రా అని చెప్తారు, పోతారు, అడిషనల్ గ్రేస్ మార్క్స్ పడుతుంది. ఇది కావాలని చేస్తుండ్రా? పదే సార్లు ఎందుకు అవుతుంది? వెనకటికి క్లాట్కి అయింది, ఇప్పుడు నీట్కి అయింది, ఎందుకు అవుతుంది? దీని మీద ఏం చర్యలు తీసుకోవాలా?
ఇది ఇయాలటి పెద్ద ముద్ద, ఇది ఇయాలటి పెద్ద అప్రహెన్షన్. अगर सत्य का पक्ष लेते हैं तो यह गलत है, इसके ऊपर कार्रवाई होना चाहिए, దీని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ జరగాలి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్ హూ ఆర్ సపోర్టింగ్ దిస్, చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, సంవాద్ వివాద్లు చాలా జరుగుతున్నాయి. నేను ఎవరి పక్షం తీసుకుంటలేను, పోరల పక్షం తీసుకుంటున్నా. నాకు కూడా కన్నపేగు కదులుతుంది. రేపు నా పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, రేపు మీ పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, మీ అక్క చెల్లెళ్ళు రాస్తారు, మీ తమ్ముళ్ళు రాస్తారు, మీ మనవాళ్ళు రాస్తారు, మీ మనవరాళ్ళు రాస్తారు. పార్టీలకు అతీతంగా డెసిషన్ ఉండాలా. ప్రతిసారి రాజకీయం ఉండదు, రాజ్యాంగం ఉంటుంది ప్రతిసారి. గిరీష్ దారామోని ఆర్ టు దట్ మ్యాటర్ చిత్రగుప్తి ఇలా బట్ట బయలు చేస్తున్నది. వీఆర్ నాట్ పొలిటికలీ కరెక్ట్, వీఆర్ కాన్స్టిట్యూషనలీ కరెక్ట్. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా నేను ఇవాళ, అరే నువ్వు కష్టపడి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆడెవడో లాస్ ఆఫ్ టైం అయిందని చెప్పి ఏదో సెంటర్లల్లా ఆడ ఇష్యూ అయ్యి గ్రేస్ మార్క్స్ కొట్టుకొని వస్తే కాంపిటీషన్లో నా పిల్లలు వెనకకువాయ్, నా తమ్ముళ్ళు వెనకకువాయ్, నా ప్రజలు వెనకకువాయ్, కష్టపడ్డోడు వెనకకువాయ్, సిన్సియర్గా ఉన్నోడు వెనకకువాయ్. దీని మీద మీటింగ్లు పెట్టి డిబేట్లు పెట్టి సమర్థించుడు బంద్ చేయండి. ఎట్లా మాట్లాడతారనంటే ఓ మొత్తం 554 సెంటర్లలో నీట్ నడుస్తున్నది, మొత్తం భారతదేశంలో 4000 సెంటర్లు ఉన్నాయి, అందులో కేవలం 7% ఆఫ్ ది సెంటర్లలో ప్రాబ్లం వచ్చింది, మిగతా అన్నీ మంచుకున్నాయి. ఎందుకు వచ్చినాయా 7%లా? పోరగాళ్ళ జిందగీ. భారత్ భవిష్యత్ జిందగీ అది. ఈడ కాంప్రమైజ్ ఉండదు, అస్సలు ఉండదు. 23 lakh పోరలు రాసిండ్రు, అందులో కేవలం 16,000 పోరలకే ప్రాబ్లం వచ్చింది. ఇది కంపేర్ చేస్తే చాలా తక్కువ, గ్రావిటీ చాలా చిన్నది. ఒక్కోడికైనా ఇది గ్రావిటీయే. నేను ప్రతి ఒక్క సర్కారుని నిలదీస్తా ఈడ. భారత్ భవిష్యత్తే యువకులు, భారత్ భవిష్యత్తే విద్యార్థులు. ఆ విద్యార్థుల మీద మజాక్ మస్కరాపన నడవదు. అదే పార్టీ ఉన్నా, ఏ తత్వం ఉన్నా, తపస్సు ఒకటే, నయా భారత్ నిర్మాణం. కేంద్ర సర్కార్కి నేను ఒక విషయం చెప్తున్నా, అండ్ టు దట్ మ్యాటర్ నీట్కి చెప్తున్నా. ద జడ్జ్మెంట్ విచ్ వాస్ గివెన్ బై ది అపెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్ ది రిట్ పిటిషన్ నంబర్ 551 of 2018 విత్ రిఫరెన్స్ టు ది దిశా పంచాల్, దిశా పట్ని కాదురా నాయన, దిశా పంచాల్ కరెక్ట్గా నుండి. ఓ దిశా పట్ని అనగానే మళ్ళీ సంకలెగిరేసుకోకూరు హీరోయిన్ అని. దిశా పంచాల్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును తీసుకొని చూస్తే సుప్రీంకోర్టు ఎక్కడ కూడా ఇది వేరే ఎగ్జామ్స్కి కూడా వర్తిస్తుంది అని చెప్పలే. ఇది కేవలం ఇదే ఎగ్జామ్కి అంతే మాట్లాడింది. దీన్ని రిఫరెన్స్ తీసుకొని నీటి మార్కులు ఎందుకు యాడ్ చేసింది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీని మీద తీసుకొని ఎందుకు పెద్ద పెద్ద ట్వీట్లు కొడుతున్నది? భవిష్యత్ విద్యార్థులతో మస్కరాపనం బంద్ చేయరి అని చెప్పి నేను చెప్తున్నా నీటికి. యూ షో మీ ఏ జడ్జిమెంట్ వెన్ చిత్రగుప్త్ స్పీక్స్, ఇట్ స్పీక్స్ విత్ డేటా. దేవుణ్ణి నమ్ముతాం, ఆ తర్వాత కేవలం డేటాను నమ్ముతాం. డేటా ఇవాళ మాకేం చెప్తున్నది? దిశా పంచల్ వర్సెస్ యూనియన్ కేసులా ఈ డేటా ఏదైతున్నదో, ఈ జడ్జిమెంట్ ఏదైతున్నదో, ఇది కేవలం క్లాట్. వేరే ఎగ్జామ్లకు కూడా ఇట్లనే చేయండి ఏడా రూల్ పెట్టలేదే, సుప్రీంకోర్టు మాట్లాడలేదే, మీరు ఎట్లా తీసుకున్నారు అని అడుగుతున్నా. మీ ట్వీట్లని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా, కేంద్రందైనా రాష్ట్రందైనా మాట్లాడుతున్నా. యూపీలో కూడా ఒక కేసు అయింది, అక్కడ కూడా సుమారు ఏదో హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ కాలేదు అని చెప్పి ఏదో ఇష్యూ అయింది. तो ग्रेविटी पे उतरना चाहिए. आज नया भारत शुड मूव फ्रॉम बियॉन्ड द एक्सपेक्टेशंस ऑफ द भारतीयस. द भारत नया भारत वर्ष निर्माण करने के लिए कुछ तो आगे सोचना पड़ेगा इसके बारे में. విద్యార్థుల మీద రాజకీయాలు కుదరయి. మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ చేస్తామొచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు పెద్ద పెద్ద గడతామొచ్చు. మన భవిష్యత్ పౌరుడే ఆనందంగా లేకపోతే
మన విద్యార్థి స్థాయిలోనే రాజకీయాలకు అలవాటు పడిపోయి చీదర కొట్టుకుంటే రాజకీయాల మీద దేశ భవిష్యత్ భవ్యంగా ఎట్లుంటుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నా. గ్రావిటీ 16,000 మందిదా లేకపోతే 7% సెంటర్లదా అన్నది కాదు. క్యూ ఓ 16,000 लोग विद्यार्थियों को प्रॉब्लम हुआ? क्यों that 7% of the centers having this problem, are having this problem? Is it a motivational issue or really there was a technical glitch? This is a topic of serious investigation చేయాలి. దీని మీద ఈ టాపిక్ మీద సీరియస్ అంటే సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాలా. వాడెవడో ఊచ కోత కొయ్యాలా. వాడి మీద అవసరమైతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్ట్స్ పెట్టాలా. ఇది కాన్స్పిరసీయా లేకపోతే కేవలం నిజంగానే జరిగిందా అని ఒక కంప్లీట్ దర్యాప్తు జరగాల. దీని మీద బుల్డోజర్లు కాదు, అవసరమైతే బుల్లెట్లు కూడా దించాల. విద్యార్థి భవిష్యత్తు మీద మస్కరాపన నడవదు. ప్రభుత్వాలకు ఇస్తున్న హెచ్చరిక, సజెషన్ కాదు, విద్యార్థి భవిష్యత్తు మీద ఎప్పుడు నిలబడుతుంది చిత్రగుప్త. చెప్పినా కదా, నిజం చెప్పేదాకానే భయం. నిజం చెప్పిన తర్వాత ఏదైనా అన్ని చేసినాయని కరెక్ట్ ఉండయి, దాన్ని సమర్థించదు చిత్రగుప్త. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నీట్ ఏదో పెద్దగా రాసింది. national testing regarding the viral video featuring of Ayushi Patel claiming discrepancies in the NEET scoring and the receiving of the OMR sheet. NTA clarifies that no torn OMR sheet, etc. But why the hell the CLAT, the judgment given by the CLAT and a judgment given by the Apex Court with reference to the writ petition number 551 has been implemented in this when there was no provision? Or Chitragupta demands the NEET, or to that matter the government of India, to give us a clarity with regard to the reference of the recommendations of the Supreme Court, wherein that this becomes a case law to the every time loss or the wastage created by the technical glitches. Now this is $1 million question which has to be answered by the NEET, and the responsibility of the government of India is to investigate this matter with extreme seriousness, and this we refer it as. దానికంటే ముందు సుప్రీంకోర్టు దీన్ని తీసుకున్నది, ఇవాళ దాని మీద దర్యాప్తున్నది, దీన్ని కన్సిడర్ చేసింది. అగర్ అదే కేసులాని కన్సిడర్ చేసిన ఉంటే ఎందుకు తీసుకుంటుండే సుప్రీంకోర్టు? నేను అడుగుతున్నా ప్రభుత్వాలను, నేను అడుగుతున్న నీటిని, నేను అడుగుతున్న ప్రెస్ రిలీజ్ చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని. అండ్ సో వి సే అట్ చిత్రగుప్త టుడే, దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ టెర్రరిజం. దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ టెర్రరిజం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అడుగుతుంది చిత్రగుప్త, అడుగుతుంది దేశం, అడుగుతుంది తెలంగాణ.